కార్మికులందరికీ సామాజిక భద్రత 4 కార్మిక స్మృతులు అమల్లోకి కేంద్ర ప్రభుత్వ చారిత్రక నిర్ణయం అంటూ చూస్తా ఉన్నాం. సో కార్మిక చట్టాల్లో ఒక సమూలమైనటువంటి భారీ సంస్కరణలు జరిగినట్టుగా చూస్తా ఉన్నాం. సో దాని గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో 29 చట్టాల స్థానంలో 4 కొత్త కోడ్లు. ఉద్యోగులందరికీ నియామక పత్రాలు, అందరికీ కనీస వేతనాలు తప్పనిసరి. గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్లకు తొలిసారి నిర్వచనం. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు ఏడాది సర్వీస్కే గ్రాట్యుటీ. 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు ఏటా వైద్య పరీక్షలు. అన్ని షిఫ్టుల్లో అన్ని రకాల పనుల్లో మహిళలు. కొత్త కోడ్తో ఉపాధి సంఘటితం అంటూ మాండవి చెప్తా ఉన్న విషయం చూస్తాను. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి కార్మికుల సాధికారత కోసం తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు ఇవి. సులభతర వాణిజ్య విధానానికి ప్రోత్సాహం కల్పిస్తాయి. సార్వత్రిక సామాజిక భద్రతకు బలమైన పునాది వేస్తాయి. నారీ శక్తి, యువశక్తికి మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి అంటూ చూస్తా ఉన్నాం. ఈ దేశంలో కార్పొరేట్ మాఫియాతో ఈరోజు కార్మికులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నారు. వారికి సరి అయినటువంటి సమయంలో సకాలంలో జీతాలు రాక, జీతాలు సరి అయినటువంటి విధంగా లేక, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కానీ ఈరోజు కార్పొరేట్ కంపెనీలు పట్టించుకోకపోగా ఈరోజు పెద్ద ఎత్తున కార్మిక చట్టాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినటువంటి విషయం మనం చూస్తాం. సో దాని గురించి ఈ కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి 4 కార్మిక కోడ్ స్మృతులను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. గిగ్ వర్కర్లకు కూడా సామాజిక భద్రత కల్పించడం, ఉద్యోగులందరికీ తప్పనిసరిగా నియామక పత్రాలు అందించడం, అన్ని రంగాల్లో ఉద్యోగులకు కనీస వేతనాలు క్రమం తప్పకుండా అందించడం వంటి భారీ సంస్కరణలు ఉన్నాయి. వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తిపరమైనటువంటి భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశాల్లో పరిస్థితుల కోడ్లను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నిజంగా ఈ యొక్క అంశాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి. సో దీనిలో ఇంకా కొంచెం లోతుగా చర్చ చేస్తే చాలా విషయాలు బయటపడతాయి. కార్మికులకు నిజంగా ఉపయోగపడతాయా ఈ చట్టాలు, లేదంటే ఉపయోగపడవా, వాళ్ళకు గుదిబండగా ఉంటాయా, లేదంటే ఏ విధంగా బెనిఫిట్ అవుతాయి అనేది కొంత లోతుల్లోకి మనం డిస్కస్ చేస్తే తెలుస్తుంది. సో కానీ ఒక ప్రయత్నం జరిగింది కార్మిక చట్టాల్లో. చాలా సంవత్సరాల తర్వాత ఒక సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయిన తర్వాత మేబీ బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో చూద్దాం, అది ఆ లోతులో తీసుకుంటే, లోతులో స్టడీ చేస్తే తెలుస్తుంది. సో చాలా దేశాలు ఇప్పటికే తమ చట్టాలు సరళీకరించి ఏకీకృతం చేసినప్పటికీ మనం మాత్రం సంక్లిష్టమైనటువంటి కాలం చెల్లిన చట్టాలనే కొనసాగిస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతం ఉన్నటువంటి 29 చట్టాల స్థానంలో ఏకీకృత ఆధునీకరించినటువంటి 4 కోడ్లను అమల్లోకి తెచ్చినట్లు తెలిసింది. సో కొత్త కార్మిక కోడ్లకు సంబంధించిన చట్టానికి 2020లోనే ఆమోదం లభించింది. కానీ కొన్ని రాష్ట్రాల నిబంధనలు నోటిఫై చేయడంతో జాప్యం చేశాయి. దీంతో అమలు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా 4 కార్మిక స్మృతులు అమల్లోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం సమగ్ర నిబంధనలు పథకాల రూపకల్పనకు సంబంధించి ప్రారంభించింది. కొత్త కోడ్లు అమల్లోకి వచ్చినప్పటికీ అవసరమైనప్పుడు ప్రస్తుత కార్మిక చట్టాల నిబంధనలు కూడా వర్తిస్తాయని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. కాగా 2015లో దేశంలో సామాజిక భద్రత కవర్ 19% ఉండగా 2025 నాటికి 64% చేరినట్లు వెల్లడించింది. కొత్త కోడ్ల అమలుతో కార్మిక అనుకూల వ్యవస్థను ప్రోత్సహించినట్లవుతుందని పేర్కొంది అంటూ చూస్తా ఉన్నాం. ఆత్మ నిర్భర భారత్ కు పునాది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, 4 స్మృతుల్లో అంటే 4 చట్టాల్లో కీలకమైనటువంటి అంశాలు ఏమున్నాయి, కార్మికు ఉపయోగపడే అంశాలు ఏమున్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. ఉద్యోగులందరికీ నియామక పత్రాలు తప్పనిసరి. దీంతో ఉద్యోగ భద్రత, పారదర్శకత, స్థిరమైనటువంటి ఉపాధికి హామీ లభిస్తుంది. గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులు సహా ఉద్యోగులందరికీ సామాజిక భద్రత అంటే PF, ESIC, బీమా మొదలైనవి కల్పించాలి. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించాలి. FTEలు 5 ఏళ్లకు బదులు కేవలం ఏడాది సర్వీసు పూర్తి చేస్తే గ్రాట్యుటీకి అర్హులు అంటూ చూస్తాను. కార్మికులందరికీ కనీస వేతనం ఇక చట్టబద్ధమైనటువంటి హక్కు. యజమానులు సకాలంలో వేతనాలు చెల్లించడం తప్పనిసరి. అనధికారికంగా ఎలాంటి కోతలు విధించకూడదు. బీడీ, సిగరెట్లు, మైనింగ్ పరిశ్రమలో రోజుకు 8 నుంచి 12 గంటలు వరకు పని చేయొచ్చు. వారానికి 48 గంటలు మించొద్దు. 30 రోజుల పని పూర్తి చేసుకుంటే బోనస్కు అర్హత ఉంటుంది. 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ యాజమాన్యాలు ఏటా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించడం తప్పనిసరి. సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి. ట్రాన్స్జెండర్ సహా లింగ వివక్ష ఉండరాదు. సాధారణ పని గంటలకు మించి ఓవర్ టైం పనిచేస్తే రెగ్యులర్ వేతనానికి రెట్టింపు చెల్లించాలి. అన్ని షిఫ్టుల్లో అన్ని రకాల పనుల్లో పనిచేయడానికి మహిళలకు అనుమతి. అవసరమైన భద్రత చర్యలతో పాటు వారి సమ్మతి తప్పనిసరి. మహిళా ఉద్యోగుల కుటుంబంలో అత్తమామలకు చోటు, తద్వారా డిపెండెంట్ కవరేజ్ పెరుగుతుంది. గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లకు తొలిసారి చట్టంలో నిర్వచనం. గిగ్ వర్కర్ అంటే సాధారణ సంప్రదాయ యజమాన్యాలు ఏర్పాటు చేసే ఆఫీసులో పనిచేసేవారు కాదు.
ప్లాట్ఫామ్ వర్కర్ అంటే ఆన్లైన్ వేదికల ద్వారా సేవలు అందించేవారు. ఆన్లైన్ అగ్రిగేటర్ అంటే సేవలు అందించే వారికి వినియోగదారులకు మధ్య అనుసంధానకర్త. అగ్రిగేటర్లు ఊబర్, ఓలా, స్విగ్గీ వంటి సంస్థలు తమ వార్షిక టర్నోవర్లో 1 to 2% కార్మికులు చెల్లించే మొత్తంలో 5% వరకు సామాజిక భద్రత నిధికి కేటాయించడం తప్పనిసరి. ఆధార్ అనుసంధిత యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా సామాజిక భద్రత ప్రయోజనాలు రాష్ట్రాల మధ్య వలసలతో సంబంధం లేకుండా పోర్టబుల్ గా ఉంటాయి. జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్లు, డబ్బింగ్ కళాకారులు, మీడియా వృత్తి నిపుణులు కూడా కార్మిక రక్షణ విధి విధానాల పరిధిలోకి వస్తారు. నియామక పత్రాలు, వేతనాల భద్రత, పనివేళ నియంత్రణ తప్పనిసరి. కాంట్రాక్టు, వలస కార్మికులు కూడా సమాన వేతనాలు, సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలని అందించాలి. కాంట్రాక్ట్ సిబ్బందికి యాజమాన్య సామాజిక భద్రత కల్పించాలి. తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలంటూ చూస్తా ఉన్నాం కదా. సో కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున చట్టాలు తీసుకొచ్చింది కదా. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చట్టాలు తీసుకొచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి అవుట్సోర్స్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారా? ప్రభుత్వమే ఈ యొక్క అవుట్సోర్సింగ్ కార్మికుల విషయంలో కుంగలు దొక్కుతా ఉంటే ఇక మిగతా ప్రైవేట్ సంస్థలు ఎందుకు కుంగలు దొక్కవు? ఫస్ట్ ప్రభుత్వాలు మారాలి. ఫస్ట్ ప్రభుత్వాలు మారి ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసా లేకపోతే హోంగార్డులరో వాళ్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే ఈరోజు ప్రైవేటు సంస్థలు కూడా అడిగే హక్కు ఉంటుంది. ప్రభుత్వమే తప్పు చేస్తూ ప్రైవేట్ వాళ్ళని అడగాలంటే ఎట్లా అడుగుతుంది? ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకమైనటువంటి ఆదేశాలు, స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేయాలి. అవుట్సోర్స్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సమాన పనికి సమాన వేతనాలు ఉన్నాయా, వాళ్ళకు నియామక పత్రాలు అందజేస్తున్నారా ఏంటి అనేది ప్రతి విషయం కూడా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే ఈ చట్టాలు బాగుంటాయి. మీరు చట్టాలు తీసుకొస్తారు, ఆ చట్టాలు ప్రభుత్వమే సరిగా అమలు చేయదు, ప్రభుత్వమే సరిగా పాటించదు, ఇక ప్రైవేట్ వ్యక్తులు ఏం పాటిస్తారు నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వ వ్యవస్థలు ఎంత దారుణంగా విఫలమైపోతున్నాయి, ఎంత దారుణంగా నిర్వీర్యమైపోతున్నాయో ఒకసారి మనం గమనించాలి. ప్రభుత్వమే ఈరోజు కార్పొరేట్ శక్తుల కార్పొరేట్ శక్తుల దగ్గర మోకరిల్తా ఉంటే ఇక సామాన్యులు ఎవరు పట్టించుకుంటాడా? ఏముండదు ఇక్కడ. ఇదే పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ. ఈ యొక్క అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి. సో దీనిలో ఇంకా కొంచెం లోతుగా చర్చ చేస్తే చాలా విషయాలు బయటపడతాయి. కార్మికులకు నిజంగా ఉపయోగపడతాయా ఈ చట్టాలు, లేదంటే ఉపయోగపడవా, వాళ్ళకు గుదిబండగా ఉంటాయా, లేదంటే ఏ విధంగా బెనిఫిట్ అవుతాయి అనేది కొంత లోతుల్లోకి మనం డిస్కస్ చేస్తే తెలుస్తుంది. సో కానీ ఒక ప్రయత్నం జరిగింది కార్మిక చట్టాల్లో. చాలా సంవత్సరాల తర్వాత ఒక సమూలమైనటువంటి సంస్కరణ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయిన తర్వాత మేబీ బెనిఫిట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో చూద్దాం, అది ఆ లోతులో తీసుకుంటే, లోతులో స్టడీ చేస్తే తెలుస్తుంది. సో చాలా దేశాలు ఇప్పటికే తమ చట్టాలు సరళీకరించి ఏకీకృతం చేసినప్పటికీ మనం మాత్రం సంక్లిష్టమైనటువంటి కాలం చెల్లిన చట్టాలనే కొనసాగిస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతం ఉన్నటువంటి 29 చట్టాల స్థానంలో ఏకీకృత ఆధునీకరించినటువంటి 4 కోడ్లను అమల్లోకి తెచ్చినట్లు తెలిసింది. సో కొత్త కార్మిక కోడ్లకు సంబంధించిన చట్టానికి 2020లోనే ఆమోదం లభించింది. కానీ కొన్ని రాష్ట్రాల నిబంధనలు నోటిఫై చేయడంతో జాప్యం చేశాయి. దీంతో అమలు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా 4 కార్మిక స్మృతులు అమల్లో